నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. పవిత్ర గోదావరి నదీ తీరంలో ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం గూడెం గ్రామంలో గుట్టపై వెలిసిన శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం ప్రసిద్ధి చెందిన ఆలయం. ఉత్తర తెలంగాణలోని సత్యదేవుని ఈ ఆలయానికి నిత్యం భక్తులు తరలి వస్తుంటారు. కార్తీక మాస వ్రతాలు, పూజలకు ఎంతో పేరొందింది ఈ ఆలయం. తెలంగాణలోని ఏకైక సత్యనారాయణ స్వామి ఆలయంగా, అపర అన్నవరంగా పేరొందిన ఈ ఆలయం భక్తజనుల భక్తి శ్రద్ధలతో, సందర్శనాలతో, వ్రతాలతో విరాజిల్లుతోంది. ఇవాల్టి తీర్థయాత్ర కార్యక్రమంలో గూడెంగుట్ట ఆలయ విశేషాలు తెలుసుకుందాం రండి. సత్యనారాయణ స్వామి దేవస్థానం మరో అన్నవరం అన్నంతగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడికి సమీపంలో పవిత్ర గోదావరి నది ప్రవహించటం, సతత హరితమైన పచ్చని ప్రకృతిలో గుట్టపై ఈ దేవస్థానం ఉండడం, మెట్లదారిన స్వామి సన్నిధానం చేరుకోవడం, తెలంగాణ 10 జిల్లాల నుండే కాదు, మహారాష్ట్ర ప్రాంతాల నుండి కూడా భక్తులు తరలివచ్చి పూజలు, వ్రతాలు చేసుకోవడం ఈ ఆలయం వైశిష్ట్యాన్ని మరింతగా పెంపు చేస్తున్నాయి. కొత్తగా ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేస్తున్న అబ్బాయికో అమ్మాయికో వివాహం చేసి కొత్త దంపతులను ఇంటికి తీసుకొచ్చుకున్న, ఏ కష్ట నివారణకో దుఃఖ ఉపశమనానికో సంకల్పం చేసుకున్న సత్యనారాయణ వ్రతం చేసుకోవటం ఆస్తికులైన భక్తులెందరికో అలవాటు. ఏ రోజైనా మంచిదే అయిన సత్యనారాయణ స్వామి వ్రతానికి పౌర్ణమిని, కార్తీక మాసాన్ని విశేషమైనవిగా తలుస్తారు. సత్యనారాయణ వ్రతం గుడిలో చేసుకోవటానికి భక్తులు విశేషించి తరలివచ్చే ప్రముఖ దేవస్థానం గూడెంగుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం. ఉత్తర తెలంగాణలో కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల నడుమ గోదావరి తటాన ఉంది. ధర్మపురి దిగువ వంతెన దాటిన రాయపట్నంకు 3 కిలోమీటర్ల దూరంలో గూడెం గ్రామంలో గుట్టపైని దేవాలయంలో కొలువబడుతున్న స్వామి ఈ సత్యదేవుడు. స్వామివారి అర్చక ప్రతిమ గూడెం గ్రామ వాస్తవ్యుడైన గోవర్ధన పెరుమాండ్ల స్వామి అనే వైష్ణవ భక్తునికి స్వామి స్వప్నంలో కానవచ్చి చెప్పిన విధంగా రాట్నపు చెవుల కొండపై ఒక సొరికి దగ్గరగా ఉత్తర దిశ గుహలో లభించిందట. తదనంతరం భక్తుల సహకారంతో ఆలయ నిర్మాణం కావించారు. 1964 క్రోధినామ సంవత్సరం మాఘశుద్ధ దశమి నాడు కొండపై ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. నాటి నుండి నిత్య నూతన కళలతో భక్తుల పాలిట కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా తెలంగాణలో ఎంతో ప్రసిద్ధిగాంచిన ఏకైక సత్యనారాయణ స్వామి దేవాలయంగా విలసిల్లుతోంది. ధవళగోపురం, ఎత్తైన ధ్వజస్తంభం ఎంతో నేత్రానందం కలిగిస్తూ ఉంటాయి. శ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మ, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ అంటూ మనసు అర్పణ చేసి అర్చనలతో, వ్రతాలతో భక్తులు కొలుచుకునే దైవం శ్రీ సత్యనారాయణ స్వామి. ఏ వేళైనా, ఏ శుభమైనా కొలిచే దైవంగా స్వామి భక్తజన నీరాజనాలందుకుంటుంటాడు. సాక్షాత్తు మహావిష్ణువే సత్యనారాయణునిగా తన వ్రతం ఆచరించినంత మాత్రాన మానవాళికి సకల శుభాలను కలిగించే కరుణాసాగరునిగా నోచిన వారికి నోచిన వరాలను, చూసిన వారికి చూసిన ఫలాలను ప్రసాదిస్తున్నాడు. తెలంగాణ అన్నవరంగా ప్రసిద్ధికెక్కిన గూడెంగుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి దర్శనం ఎంతో సౌభాగ్యం,
ఆనందదాయకం. శ్రీ సత్యనారాయణ స్వామి రమా సమేతంగా పూజాధికాలందుకుంటారు. నల్లరాతి శోభాయమైన విగ్రహాలు సర్వాలంకార శోభితంగా తోరణంలో పట్టు పీతాంబరాలతో కానవస్తాయి. నిత్య పూజలతో వ్రతాలతో భక్తజన సందోహంతో కళకళలాడుతోంది. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. నోచిన వారికి నోచిన వరము, చూసిన వారికి చూసిన ఫలము. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. ప్రతి పౌర్ణమికి జరిగే సత్యనారాయణ స్వామి వ్రతాలు కార్తీక మాసంలో అత్యధికంగా ఉంటాయి. స్వామిని పూజించే చేతుల చేతులట, ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట. శ్రీ సత్యనారాయణ స్వామికి మాఘశుద్ధ నవమి నుండి బహుళ పాడ్యమి వరకు కళ్యాణ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. వైశాఖ పౌర్ణమికి పవిత్రోత్సవం జరుగుతుంది. తన కథ వింటే ఎవరికైనా జన్మ తరించునట. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. శ్రీ స్వామివారి సన్నిధానానికి సమీపంలోనే శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవచ్చు. కళాకాంతులతో ఆంజనేయమూర్తి విగ్రహం చూపరులను భక్తిభావంతో ఆకట్టుకుంటుంది. శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం ఆధ్యాత్మిక భక్తి భావనల పరిసరాలతో శోభిల్లుతుంటుంది. శబరిమల వల్లే గుట్టపై స్వామి ఆలయం కనుక అభినవ శబరిమల అని భక్తులు సంభావించుతారు. ఉపాలయాల సహితంగా వెలుగులీనుతున్న అయ్యప్ప దేవాలయానికి తరలివచ్చి అయ్యప్పనే కాక ఉపాలయ దేవతలను దర్శించుకుంటారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో గూడెం గ్రామపు గుట్టపై నెలకొన్న శబరిగిరీశుడి ఆలయం శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం. అయ్యప్ప దేవాయ నమః, అభయస్వరూపాయ నమః, అయ్యప్ప దేవాయ నమః, అభయస్వరూపాయ నమః, హరిహర సుపుత్రాయ నమః, కరుణా సముద్రాయ నమః, నిజ ధీర గంభీర శబరీ గిరీశిఖర ఘనయోగ ముద్రాయ నమః, పరమాణు హృదయాంతరాడ స్థితానంత బ్రహ్మాండ రూపాయ నమః, అయ్యప్ప దేవాయ నమః, అభయస్వరూపాయ నమః. పంతొమ్మిది 1993 మే 31న
ఆలయంలో అయ్యప్ప విగ్రహాన్ని శ్రీ విద్యా నృసింహ భారతీ తీర్థస్వామి ప్రతిష్ఠించారు. కేగు భక్తులకు ఎదురొచ్చే బంగారు స్వామి. నిత్యం అయ్యప్ప స్వామి ఆలయంలో ఉదయం గణపతి హోమం, నిత్యాభిషేకం, దర్శనం, మహానైవేద్యం, సాయంత్రం దీపారాధన ఉంటాయి. తన భక్తులొనరిల్చు తప్పులకు తడబడి ఒక పక్క ఒరిగెన ఓంకారమూర్తి. శరణమయ్యప్ప. స్వాములందరూ తనకు సాయము కాగా ధీమంతుడై లేచే ఆ కన్య స్వామి. పట్టబంధము వీడి భక్తతతికై పరుగు పరుగున వచ్చే భూమిపైకి నరుడై. అయ్యప్ప దేవాయ నమః, అభయ స్వరూపాయ నమః. ఘోరకీకారణ్య సంసార యాత్రికుల శరణు ఘోషలు విని రోజు శబరీష. పాపాలు దోషాలు ప్రక్షాళనము చేయు పంపానదీ తీర ఎరుమే నివాస. నియమాల మాలతో సుగుణాల మెట్లపై నడిపించి కనిపించు అయ్యప్ప స్వామి. మకర సంక్రాంతి సజ్జోతివై అరుదెంచి మహిమలను చూపించు మణికంఠ స్వామి. శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం గూడెం గుట్టపై దర్శనీయ పుణ్యస్థలంగా తెలంగాణలో ఖ్యాతి పొందింది. నవగ్రహ మంటపంలో ఆదిత్యాది గ్రహాలకు భక్తులు ప్రదక్షిణలు కావిస్తారు, దీపారాధన చేస్తారు. హనుమంతుని సన్నిధానాన్ని సందర్శించి ఆంజనేయుని పూజించుకుంటారు. ఈ 4 దిక్కులు 14 భువనాలు పడిమెట్టుగా మారే ఇదో రూపం. అమరులెల్లరు చేయ అమృతాభిషేకం. ఇక తొలి పూజలందుకుని వినాయకుడు నెలకొన్న చోట వినాయకమూర్తికి ఎదురుగా గణపతి వాహనమైన మూషికమూర్తి నెలకొని ఉండటం విశేషం. అందుకో నక్షత్ర పుష్పాభిషేకం. ఇక మరో ముఖ్య మంటపంలో నాగదేవత విగ్రహం 5 పడగలతో దర్శనమిస్తుంది. అలాగే అమ్మవారిని, కార్తికేయుణ్ణి భక్తులు దర్శించుకొని నమస్కారాలు చేసుకుంటారు. శరణమయ్యప్ప, శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. ఓం శాంతి శాంతి శాంతి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ సమర్థ సద్గురు శ్రీ సచ్చిదానందునిగా భక్తజనంతో సంభావింపబడే షిరిడీ సాయినాథుని ఆలయం ఆదిలాబాద్ జిల్లా గూడెంగుట్ట దగ్గరే ఉంది. సందర్శించి అర్చించదగిన ఆ మందిర విశేషాలు తెలుసుకుందాం. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలంలోని గ్రామంలో శ్రీ సాయిబాబా ఆలయం ఉంది. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. ప్రధాన ఆలయంలో షిరిడీ సాయి మూర్తి సింహాసనాధిష్టమై ఛత్ర చామరాలతో దర్శనమిస్తుంది. షిరిడిలోన ఉన్న షిరిడి సాయి బాబా. మానవ సేవే మానవ సేవని బోధించినాడు ఒక బాబా. ఆ సత్వమూర్తి శ్రీ సాయి బాబా. షిరిడిలోన ఉన్న షిరిడి సాయి బాబా.
దొరకని సహనం ఊపిరిగా పలికే పలుకే వేగంగా ప్రియ భాషణమే మంత్రముగా ప్రేమే సత్యమని ప్రేమే దైవమని బోధించినాడు ఒక బాబా ఆ సత్వమూర్తి శ్రీ సాయిబాబా షిరిడిలోన ఉన్న షిరిడి సాయిబాబా మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా అభిషేకాలు పూజలతో షిరిడీ సాయిని ఈ ఆలయంలో భక్తులు ఆరాధిస్తూ భజనలు కీర్తనలతో నిత్యం భక్తిభావ పరవశులై వర్తిస్తుంటారు. విలువ చేయమని సుఖభోగములే నీవైనా దొరకని ఫలమే శాంతమని ప్రేమే సాధనగా బ్రతుకే ధన్యమని బోధించినాడు ఒక బాబా ఆ సత్వమూర్తి శ్రీ సాయిబాబా షిరిడిలోన ఉన్న షిరిడి సాయిబాబా మానవ సేవే మాధవ సేవని బోధించినాడు స్త్రీలు పిల్లలు సాయి సన్నిధానంలో భజనలు కోలాటాలు కావిస్తూ సాయి పారాయణం చేస్తూ ఉంటారు. షిరిడీలో కొలువై ఉన్న రామా ఓ జగమంతా వెలిగే సాయి రామా షిరిడీలో కొలువై ఉన్న రామా ఓ జగమంతా వెలిగే సాయి రామా తళతళలాడే చక్కని మోముతో రామా మిలమిల మెరిసే చల్లని చూపుతో రామా మా మదిలోన మెదిలే భక్తి ప్రేమ ఓ సాయి రామ ఓ రామ ఓ సాయి రామ షిరిడీలో కొలువై ఉన్న రామ ఓ జగమంతా వెలిగే సాయి రామ జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్ నుంచి ఇంద్రవెల్లి, ఉట్నూరు, జన్నారంల మీదుగా ఈ గూడెంగుట్ట సత్యనారాయణ స్వామి ఆలయానికి భక్తులు చేరుకుంటారు. గూడెంగుట్టపై వేంచేసి ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం, శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం, కొండ దిగువన శ్రీ షిరిడీ సాయిబాబా ఆలయం ముచ్చటైన 3 ప్రఖ్యాత ఆలయాలుగా ఉత్తర తెలంగాణకు ఉజ్వల కీర్తిదాయకులుగా శోభిల్లుతున్నాయి. ఆదిలాబాద్ పవిత్ర గోదావరి తీరాన గల ఈ తీర్థక్షేత్రాలు దర్శన మాత్రాన భక్తులను సంతుష్టులను చేయగల మందిరాలు, ఆధ్యాత్మిక భావనలకు మనోవాసాలు. మరో ఆలయ దర్శనంతో మరో తీర్థయాత్రలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం,
తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.